శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. పిఎస్ఎల్వి C-60 ప్రయోగానికి ఈ రోజు రాత్రి 8:58 కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. ఇస్రో శాస్త్రవేత్తలు తొలిసారిగా రూపొందించిన డాకింగ్ చేసే శాటిలైట్ విశిష్ట సేవలు అందించనున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తల డాకింగ్ మిషన్ ప్రయోగంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్ 4వ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఈ ప్రయోగంతో సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి విత్తనం మొలకెత్తే విధానాన్ని పరిశీలించేందుకు అనువుగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. చేజర్ టార్గెట్గా ఉపగ్రహాలకి ఇస్రో శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. 400 కిలోల బరువున్న ఈ శాటిలైట్ను రేపు పిఎస్ఎల్వి C-60 ద్వారా ప్రయోగించబోతున్నారు. నింగిలోకి ప్రయోగించే స్పెడెక్స్ అనే జంట ఉపగ్రహాల్ని 4 దశలో కక్షలోకి ప్రవేశపెడతారు. ఇందులో 24 పేలోడ్స్ కక్షలోకి పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. స్పెడెక్స్ పేరుతో వెళ్లే జంట ఉపగ్రహాలు అంతరిక్షంలో సంచరిస్తూ ఇతర శాటిలైట్స్ ని అనుసంధానం చేస్తాయి. అంతరిక్ష వ్యర్థాలను తొలగిస్తాయి. భవిష్యత్తులో సొంత అంతరిక్ష కేంద్రానికి సేవలు అందించేలా వీటికి రూపకల్పన చేశారు. ఇరవై 24 పేలోడ్స్ లో క్రాప్స్ అనే పేలోడ్ ద్వారా అలసంద విత్తనాలు, ముంబై అమిటీ యూనివర్సిటీ రూపొందించిన APEMS పేలోడ్ ద్వారా పాలకూర కణాలని నింగిలోకి పంపిస్తున్నారు. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి విత్తనం మొలకెత్తే విధానాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి రేపు రాత్రి 9:58 పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా ఏదైతే స్పాడెక్స్ సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టేందుకు కూడా అంతా సిద్ధం చేశారు. అయితే ఈ రోజు రాత్రి ఆదివారం రాత్రి 8:58 శాస్త్రవేత్తలు కౌంట్డౌన్ ప్రారంభిస్తారు. దాదాపు కూడా 25 గంటల కౌంట్డౌన్ అనంతరం సోమవారం రాత్రి 9:58 పిఎస్ఎల్వి C-60 రాకెట్ చేసేందుకు కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఇందుకోసం ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ రోజు రాత్రికి బెంగళూరు నుంచి షార్కు చేరుకుంటారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్డౌన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. పిఎస్ఎల్వి సిరీస్ లో ఇది 62వ ప్రయోగం కాక పిఎస్ఎల్వి 4 అలోన్ దశలో చేసే 18వ ప్రయోగం ఇది అని చెప్పుకోవచ్చు. పిఎస్ఎల్వి విజయాలకు చిహ్నంగా మారింది. పిఎస్ఎల్వి సిరీలో దాదాపు కూడా 62 ప్రయోగాల్లో 59 విజయాల అధిష్టిలో ఈ రోజు భారత అంతరిక్ష సంస్థ కూడా 420 ఉండబోతుంది. కానీ పిఎస్ఎల్వి 60కి స్టాఫాన్ బూస్టర్లు ఉండవు. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రయోగిస్తారో వాటన్నిటికి కూడా స్టాఫాన్ బూస్టర్లు ఉంటాయి. సో ఇప్పుడు ప్రయోగించేటువంటి రాకెట్ కి స్టాఫాన్ బూస్టర్లు లేకపోవడం దాదాపు 229 టన్నులు బరువు ఉంటుంది. కోర్ అలోన్ దశలో ఈ ప్రయోగాన్ని ప్రారంభిస్తారు. 2 దశలో ద్రవేంద్రం ద్వారా, 3వ దశ ద్రవేంద్రం, 4వ దశ ద్రవేంద్రం అనేది ఇక్కడ ప్రత్యేకంగా కూడా శాస్త్రవేత్తలు ప్రయోగించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్ అనే ఒక జంట ఉపగ్రహాన్ని రూపొందిస్తుంది. అంటే పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా స్పాడెక్స్ అనే ఒక జంట ఉపగ్రహాలని పంపించబోతున్నారు. వీటికి ఇప్పటికే ఆ స్పాడెక్స్ జంట 2 పేర్లు, ఒకటి చేజర్, మరొకటి టార్గెట్ అని పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఈ 2 ఉపగ్రహాలు దాదాపు 440 కిలోల బరువు ఉండబోతున్నాయి. ఇవి స్పేస్ ట్రాకింగ్ అంటాము. సో ఫార్మేషన్ ప్లానింగ్, మానవ అంతరిక్షయానం తదితర సేవలకు కూడా ఈ యొక్క జంట ఉపగ్రహాలు ఉపయోగపడేందుకు ఈ పరిస్థితి ఉండబోతుందంటే ఇప్పటికీ శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే భవిష్యత్ ఈ జంట ఉపగ్రహాలు ఏవైతే నింగిలోకి ప్రవేశిస్తారో అవి చంద్రయాన్ 4కు ఉపయోగపడే విధంగా భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఏదైతే భారతదేశం ఏదైతే తన సొంత స్టేషన్ నిర్మాణానికి ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేస్తా ఉంది. చైనా, రష్యా, జపాన్ వీటన్నిటి తర్వాత 4వ దేశంగా ఈ రోజు డాకింగ్ సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా ఈ రోజు శాస్త్రవేత్తలు ఈ 2 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టేందుకు కూడా సిద్ధం చేశారు. అయితే ప్రధానంగా ఇక్కడ మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలా, ఏదైతే ఈ ప్రయోగంలో పిఎస్ఎల్వి
PSLV-60 ర్యాకెట్ లో 4వ దశని కక్షలోకి ఉంచినటువంటి పరిస్థితి కనపడుతున్నారు. ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటేషన్ మాడ్యూల్ కూడా ఈ 4వ దశను ఉపయోగిస్తున్నారు. ఇందులో 24 పేలోడ్స్ ఉంటాయి. ఏదైతే పేలోడ్స్ లో కక్షలోకి పంపిస్తున్నారు, దాదాపు 400 కిలోల బరువు ఉపగ్రహాన్ని వినూత్నంగా పంపిస్తున్నారు. అంతరిక్షంలో ఉంటూ ఇతర శాటిలైట్ ను అనుసంధానం చేయడం, అంతరిక్ష వ్యర్థాలను తొలగించడం, భవిష్యత్తులో సొంత అంతరిక్ష కేంద్ర సేవలు కూడా ఇది ఉపయోగపడేలాగా రూపొందించారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత కూడా డాకింగ్ మిషన్ ఇంతవరకు ఎవరు పంపించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు భారతదేశం యొక్క విజయాన్ని అందుకునేందుకు కూడా ఈరోజు శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు. 24 పేలోడ్స్ లో క్రాప్ అనే పేలోడ్ ద్వారా 8 అలసంద విత్తనాలను ముంబై యూనివర్సిటీకి చెందినటువంటి EPMS పేలోడ్ ద్వారా ఆల్ఫా కణాలను కూడా ఇందులోకి పంపిస్తారు. అంటే గురుత్వాకర్షణ శక్తి భూమి మీద ఉంటే ఏదైతే చెట్లు మొత్తం ఉంటాయో అదేవిధంగా ఇక్కడ అయితే ఎక్కువమైనటువంటి గురుత్వం ద్వారా ఈ యొక్క పాలకూర కణాలు ఉండొచ్చు, అదేవిధంగా అలసందు విత్తనాల యొక్క పెంపకం ఏ విధంగా ఉండబోతుందో శాస్త్రవేత్తలు ఈసారి ఈ యొక్క పేలోడ్స్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో కూడా సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి విత్తనం మొలకెత్తే విధానాన్ని కూడా ఈ యొక్క ఉపగ్రహాలు ఉపయోగపడబోతున్నాయి. మొత్తానికి రేపు రాత్రి 9:58 PSLV-60 ర్యాకెట్ ను కూడా ఈ యొక్క స్పాడెక్స్ యొక్క ఉపగ్రహాలు ఇందులో తీసుకెళ్లేందుకు కూడా సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఆమె రైట్, థ్యాంక్ యూ.